అన్నమయ్య జిల్లా కలికిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కూలీ పనులు చేయించడంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు బాలల హక్కుల కమిషన్ సూచించింది. జువైనల్ జస్టిస్ చట్టం 2015, బాల కార్మికుల నియంత్రణ చట్టం 1956 అనుసరించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వారం రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కమిషన్ ముందు హాజరుపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త తూపల్లి నందకిషోర్ చేసిన ఫిర్యాదుపై జాతీయ బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఇవాళ కలికిరి ప్రభుత్వ హాస్పిటల్ కి జాతీయ మానవ కమిషన్ నోటీసు జారీ చేసింది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో బాలుర్ల హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు 8, 9, 10 తరగతి ఉన్న విద్యార్థుల పట్ల పనులు చేయించుకోవడం, సొంతంగా ఇంటి వద్ద పనులు చేయించుకోవడం, పాఠశాలలో ఉన్నటువంటి కొన్ని పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు సైతం ప్రిన్సిపల్ ని అటు హాస్టల్ వాటిని కూడా ప్రశ్నించారు. అయితే వారి స్థానికుల ప్రశ్నలను పెడతామని పెట్టినటువంటి వార్డెన్ తరచూ విద్యార్థుల చేత పనులు చేయించుకోవడంతో ఉన్న క్రమంలోనే సామాజిక కార్యకర్తమైనటువంటి నందకిషోర్ బాలల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బాలల హక్కుల కమిషన్ స్పందించి జిల్లా కలెక్టర్ కు నోటీసు జారీ చేసింది. ఎందుకు విద్యార్థుల చేత పనులు చేపిస్తున్నారు, కారణాలు ఏంటి, దాని మీద విచారణ జరిపి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఇవాళ కలికిరిలోని ప్రభుత్వ పాఠశాల అలాగే హాస్టల్స్ అన్ని కూడా పరిశీలించి అందుకు విచారణ చేపట్టి వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు, విద్యార్థుల పట్ల ఇలాంటి బాలల హక్కుల చట్టం అంటే 1956 సంవత్సరం బాలల హక్కుల చట్టం అనుసరించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ అయితే సూచించారు. ఆ మేరకు విచారణ చేపట్టి మరో వారం రోజుల్లో ఈ నివేదికను జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు ఉంచనున్నారట్లు తెలిసింది. దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.